అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ టారిఫ్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకవైపు అయితే, దేశంలో కూడా ఈ పార్లమెంట్ సెషన్స్ జరిగిన తీరు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా ఇప్పుడు నేపాల్‌లో అయితే ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. నేపాల్ సిట్యుయేషన్ గురించి గ్లోబల్ రౌండప్‌లో మాట్లాడతాము. అండ్ గిరిధర్ గారు కూడా అక్కడ అనాలిసిస్ చేశారు. అండ్ సురేష్ గారు కూడా చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నారు. సో నేపాల్‌కి తరహా ఒక నిరసనలు ఈవెన్ భారతదేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది అని భారతదేశంలోని విపక్ష పార్టీల నాయకులు ప్రకటనలు, స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితి, వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ ఎంపీ కావచ్చు, అటు మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు కావచ్చు, అండ్ సమాజ్వాదీ పార్టీ నుంచి కావచ్చు, శివసేన నుంచి కావచ్చు, రకరకాల పార్టీల నుంచి నేపాల్ తరహా సిచ్యువేషన్ భారత్ లో కూడా వస్తుందన్న విధంగా చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి. అండ్ ఇదే మాటలు ఇదివరకు సురేష్ గారు మీకు గుర్తుంటుంది, మనం యాక్చువల్లీ శ్రీలంక టైంలో కూడా మనం మాట్లాడాం. శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా అడపాదడపా ఇట్లాంటి వ్యాఖ్యలే చేశారు. నిజానికి ప్యాటర్న్ గమనిస్తుంటే కూడా ఈవెన్ శ్రీలంకలో ఒక తరహా రెజీమ్ చేంజ్ జరిగింది. ఆయన్ని గద్దెదించడము, ప్రెసిడెంట్ ప్యాలెస్ లోకి వెళ్ళి మొత్తం విధ్వంసం సృష్టించడం చూసాం. షేక్ హసీనాని యూజ్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూసాం. ఈవెన్ నేపాల్లో కూడా అట్లాంటి చాలా విధ్వంసకర విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇవన్నిటి వెనకాల ఉన్న శక్తులు ఎవరు, వీళ్ళ ఫండింగ్ ఏంటి ఒక ప్రశ్న అయితే, అండ్ నిజానికి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటకి అండ్ విదేశాలు కోరుకుంటున్న అంశాలకి ఎక్కడో ఏదో ఒక చిన్న సారూప్యత ఉందేమో అనిపిస్తుంది. వాట్ యు సే, మీరేం చెప్తారు సార్? సాయి గారు, నేను దీని గురించి ఎక్స్టెన్సివ్గా మాట్లాడాను. ఈవెన్ రాజుగారితో కూడా మాట్లాడాను. అది కాకుండా మిగతా కొన్ని ఛానల్స్ కూడా మాట్లాడాను. మెయిన్గా మనం ఏం అర్థం చేసుకోండి సాయి గారు, ఒక ప్యాటర్న్ మీరు చెప్పారు కరెక్ట్, ఒక ప్యాటర్న్ ఉంది దీనికి. ఆ ప్యాటర్న్ ఏంటి? శ్రీలంకలో మనందరూ తెలుసు, అక్కడ రిజీమ్ చేంజ్ జరిగినప్పుడు బేసిక్లీ కరప్షన్ అలిగేషన్ తీసుకొచ్చారు. దాన్ని అక్కడున్న రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ని కిందకి దింపారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి వెళ్ళి మొత్తం ధ్వంసం చేసి టేబుల్ నుంచి, చైర్ నుంచి ఏం చెప్తారు, బెడ్షీట్లు కూడా తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. దాని తర్వాత శ్రీలంక మొత్తం కంప్లీట్గా ఫైనాన్షియల్ మెస్లో వెళ్ళిపోయింది. మన అందరికి తెలుసు. దాని తర్వాత భారతదేశం వాళ్ళకి $500 మిలియన్ ఒక క్రెడిట్ లోన్ రొటేట్ చేశారు. దాంతో శ్రీలంక బయటపడదు. ఇది నేను కూడా చెప్పలేదు. మొన్న శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఇది, దట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ అని. శ్రీలంకని మనం అడుగుకున్నాం సాయి గారు. నెక్స్ట్ వాట్ డు వి డూ విత్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ ఏం జరిగింది చూడండి. బంగ్లాదేశ్లో బేసిక్లీ రిలీజియస్ రైట్తో మొదలైంది. అక్కడ ఉన్న ఒక ఇది అడ్మిషన్, రిజర్వేషన్ పాలసీ, దట్ ఈస్ అక్కడ ఉన్న ఒరిజినల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇవ్వాలని చెప్పి బంగ్లాదేశ్లో ఒక పాలసీ ఉండే. అది షేక్ ముజీబుర్ రహమాన్ టైం తర్వాత నుంచి ఉండే ఆ పాలసీ. ఆ పాలసీని ఫినిష్ చేయాలి, ఆ పాలసీ ఉండకూడదని చెప్పి కొట్లాడిన మనుషులు తర్వాత రిజీమ్ చేంజ్ పైకి వచ్చేసారు. సో ఎక్కడి నుంచి ఎట్లకు మారింది చూడండి మీరు. అది కంప్లీట్ ఒక వైపు నుంచి మొదలైన దాన్ని నెక్స్ట్ వైపు తీసుకొచ్చి షేక్ హసీనాని కరప్షన్ అలిగేషన్ కాకుండా కరప్షన్, ఎలక్షన్ ఫ్రాడ్ అని చెప్పి ఆమెని అక్కడి నుంచి కంప్లీట్గా తరిమి కొట్టారు. ఆమె భారతదేశంలో వచ్చి అసైలం తీసుకుంది. ఇప్పుడు మూడో ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నది సేమ్ నేపాల్లో ఈ జరిగిన ఇన్సిడెంట్స్లో ఇక్కడ కూడా జెన్జీ అని చెప్పి చాలా ఛానల్స్ వాళ్ళు అడిగారు నన్ను. నేను చెప్పింది ఎంటైర్ థింగ్ ఇస్ అ ఫ్రాడ్. ఈ జెన్జీ అనే క్రౌడ్ అసలు వాళ్ళకి అసలు ఈ పాలిటిక్స్ అసలు ఇంట్రెస్టే లేదు. అక్కడ నేపాల్లో ప్రాబ్లం 2-3 ఉన్నాయి సాయి గారు. మీకు అర్థం డెఫినెట్గా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ యు నో ఇట్ వెరీ వెల్. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. నేపాల్లో మేజర్ ఇండస్ట్రీస్ ఏం లేవు అక్కడ. ఓకే, మీరు చూడండి, ఏదైనా పెద్ద ఇండస్ట్రీ ఉంటే అక్కడ లేదు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా అండ్ సీస్మిక్ ఎర్త్ క్వేక్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. రెండవది, ఇట్స్ అ ల్యాండ్ లాక్డ్ ఏరియా. దానికి వాళ్ళకు ఒక పోర్ట్కి యాక్సెస్ లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకు వస్తున్న డీజిల్ కానీ పెట్రోల్ కానీ మన వైపు నుంచి, భారతదేశం నుంచి పంపిస్తున్నాం మనం. ఎస్పెషలీ ఫ్రమ్ హౌరా పోర్ట్ నుంచి మనం డైరెక్ట్, అది హుగ్లీ నుంచి డైరెక్ట్ పంపిస్తున్నాం అనమాట. అది కాకుండా మనం చూస్తే నేపాల్కి ఏం కావాలన్నా కానీ వాళ్ళు ఎక్కడి నుంచో తెప్పించుకోవాల్సి వస్తుంది. మన భారతదేశం నుంచి కూడా చాలా మటుకు ల్యాండ్ రూట్స్ ఉన్నాయి. ఒకటి వెస్ట్ బెంగాల్ వైపు నుంచి ఉంది, ఇంకోటి యూపీ బీహార్ సైడ్ నుంచి రక్సౌల్ ఇక్కడ నుంచి చాలా మటుకు చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్రాక్సిమేట్లీ వాళ్ళ నేపాల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం సాయి గారు 60 నుంచి 70 లక్షల నేపాలీలు వాళ్ళ దేశంలో లేరు, బయట పనిచేస్తున్నారు. దాంట్లో బహుశా 90% మంది కఠ్మండు నుంచి డైరెక్ట్ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ నుంచి మిగతా ప్లేస్కి వెళ్ళి భారతదేశంలో మనం చూస్తుంటాం. మనం ఒకసారి వాళ్ళని రిడిక్యూల్ చేస్తాం, చేయకూడదు యాక్చువల్లీ. అరే వాచ్మెన్ పని చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తాడు. కానీ దే ఆర్ అవర్ సిటిజన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ సిటిజన్, బట్ వాళ్ళకి పాస్పోర్ట్ అక్కర్లేదు.
వాళ్ళకి వీసా అక్కర్లేదు. మనకు కూడా నేపాల్కి వెళ్తున్నాడు, మనకు కూడా అది అక్కర్లేదు. సో వాళ్ళు బయటకు వచ్చి 70 లక్షల మంది అంటే ఇట్స్ ఎ హ్యూజ్ పాపులేషన్ ఫర్ నేపాల్. వాళ్ళు పంపిస్తున్న రెమిటెన్స్, వాళ్ళు పంపిస్తున్న డబ్బులతోనే అక్కడ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఫ్యామిలీలంతా బతుకుతున్నారు చాలామంది. సో నేపాల్లో బేసిక్లీ ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, అది వీరెవ్వరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒకటి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చాలామంది నేపాలీ స్టూడెంట్స్ మన దేశంలో వచ్చి చదువుకుంటారు. ఓకే, వాళ్ళకంత ఎక్స్ట్రా ఆర్డినరీ అక్కడ ప్రాజెక్ట్స్ ఏమి, వాళ్ళకు ఉన్నది రెండే రెవెన్యూ స్ట్రీమ్స్ సాయి గారు. ఒకటి టూరిజం నుంచి. టూరిజం అంటే బేసిక్లీ వాళ్ళకి మనకు తెలుసు, మెయిన్గా కఠ్మండు కానీ పోఖ్రా కానీ ఇట్లాంటి ప్లేసెస్లో దేర్ లాట్ ఆఫ్ టూరిజం ప్లేసెస్, అక్కడ వెళ్ళి టూర్ చేస్తారు, చాలామంది టూరిస్టులు వస్తారు. రెండవది మౌంటైనరింగ్, అంటే హిమాలయన్ మౌంటైన్స్ యాక్సెస్ చేయడానికి ఒక ఫీజు తీసుకుంటారు. అది కాకుండా లోకల్ ఈకో సిస్టమ్, అంటే మీరు రైట్ ఫ్రమ్ ఫ్లైట్ టు మీరు వెళ్ళే ట్యాక్సీ కానివ్వండి, మీరు వెళ్ళే వెహికల్స్ కానివ్వండి, హోటల్ తీసుకెళ్ళడము, చిన్న చిన్న హోటల్స్, వీళ్ళందరూ వీళ్ళ మీద బతుకుతారు. ఈ మౌంటైనరింగ్ టూర్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, బహుశా 5 లక్షల దాకా తీసుకుంటారు ఒక చిన్న చిన్న మౌంటైన్ ఎక్స్పెడిషన్ దగ్గర నుంచి. సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఉండే రెండే స్ట్రీమ్స్. మీరు అదే ప్రాబ్లం మీరు చాలా దేశాలు చూడొచ్చు. ఒకటి థాయిలాండ్ చూడొచ్చు. మీరు ఎక్కడెక్కడ టూరిజం మీద డిపెండెంట్ ఉంటారో వాళ్ళకి ఆ టూరిజం ఎక్కడ నాకు పడిపోతే, వాళ్ళ డిమాండ్ తగ్గితే దే ఆర్ ఇన్ డీప్ ట్రబుల్ అన్నమాట. సో టూరిజం రిలేటెడ్ ప్రాబ్లమ్ నేపాల్కి ఉంది. సో అక్కడ జరిగిన ఈ గొడవల్లో సింపుల్ లాజిక్ సాయి గారు, చాలా మంది అంటున్నారు ఇంటర్నెట్ బంద్ చేసేసారు, సోషల్ మీడియా సైట్స్ బంద్ చేస్తారు. అంటే అందరు సోషల్ మీడియాలో కూర్చుంటారు సాయి గారు? నాకు అర్థం కాదు. మన దగ్గర ఏదైనా గొడవ జరిగితే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తారు సాయి గారు? ఇంటర్నెట్ ఆఫ్ చేసి పడేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ గవర్నమెంట్ విల్ డూ. అది చేయాల్సింది. ఎందుకంటే వాట్సాప్ లేని కానీ మిగతా దాన్ని సోషల్ మీడియా నుంచి రూమర్స్ ఫ్లై అయితేనే ఉంటుంది. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇదని చెప్పేసి. సో బహుశా నేపాలీస్ గవర్నమెంట్ ఇది చేశారు, వాళ్ళకి తెలిసిపోయిందేమో ఇట్లా గొడవలు జరగబోతుంది, సో లెట్ అస్ డూ ఇట్ అని. అది కూడా మూడవది సాయి గారు, నేపాల్లో పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ నాట్ స్టేబుల్. మీరు చూస్తుంటారు 15-16 ప్రధానమంత్రులు వెళ్ళారు. మన దగ్గర నెహ్రూ గారి టైం నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, దాని తర్వాత కొంచెం ప్రాబ్లం ఉండే, చంద్రశేఖర్, ఇందర్ కుమార్ గుజరాల్, దేవగౌడ, కానీ చిన్న రెజ్యూమ్. కానీ దాని తర్వాత మళ్ళీ వాజ్పేయి, పివి నరసింహరావు, దెన్ మన్మోహన్ సింగ్, సాలిడ్ టర్మ్స్. మోదీ గారు 11 years. సో మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. సో ఈ ఆపోజిషన్ లీడర్స్ చాలా మంది చెప్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఇండియా అని. యాక్చువల్లీ వీళ్ళని ట్రీజన్ మీద తీసుకోవచ్చు, బికాస్ ఇట్స్ యాక్ట్ ఆఫ్ ట్రీజన్. మీరు దేశ వ్యతిరేకంగా యూఆర్ సజెస్టింగ్ అ రైట్, యూఆర్ సజెస్టింగ్ అ రెజ్యూమ్ చేంజ్ క్యాన్ బి క్లాసిఫైడ్ అస్ ట్రీజన్. సరే, అది మోదీ గవర్నమెంట్ చేస్తారో లేదో అది మనకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, ఎప్పుడైనా మీరు చాలాసార్లు చెప్పాను మీద లీడర్స్ అందరూ ఒక ప్యాటర్న్ లో ఒక విషయం ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఉదిత్ రాజ్ ఇండియాకి నేపాల్ కి మధ్య ఒక సారూప్యత లాగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు. మెహబూబ్ ముఫ్తీ ఏమో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఎవరైతే కాల రాస్తారో వాళ్ళకి ఇట్లాంటి గతే పడుతుంది, సో మళ్ళీ ఇటు కనెక్ట్ చేసే ప్రయత్నం. సో ఈవెన్ తారిక్ అన్వర్ వేరే దేశాలు కూడా వీటి నుంచి నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఎస్పీకి సంబంధించి సమాజ్వాదీ పార్టీ, శివసేన, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా అంటే సేమ్ ఒక కొత్త, అంటే నిజంగా ప్రెషర్ బిల్డ్ చేయాలి, ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి నిరసనల ద్వారా ఒక ప్రెషర్ ని బిల్డ్ చేయాలనే ప్రయత్నాలు గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే వచ్చాయి. మనం చెప్పనక్కర్లేదు. రకరకాల ప్రెషర్ పాయింట్స్, అవార్డు వాపసీలు చేసే ఒక ప్రయత్నం చేశారు మేధావుల పేరిట. ఆ తర్వాత షహీన్ బాగ్ లాంటివి జరిగాయి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ లాంటివి జరిగాయి. రకరకాల పద్ధతులు వీళ్ళు అవలంబించే ప్రయత్నం చేశారు, కానీ అన్నింటిలో ఫెయిల్ అయ్యారు. కరెక్ట్ సాయి గారు. ఇది మనం ఢిల్లీ రైట్స్ చూస్తే సాయి గారు, ఇట్ వాజ్ అ లెసన్ యాక్చువల్లీ. ఇప్పుడు షర్జీల్ ఇమాం లాంటి వాళ్ళు జైలు ఎందుకున్నారంటే దేశ వ్యతిరేకంగా చేసిన కుట్ర అది. ఒక రెజ్యూమ్ చేంజ్ ఎక్స్పెరిమెంట్ చేశారు వీళ్ళకు, కానీ అది జరగలేదు. మనందరికి తెలుసు ఎందుకు జరగలేదు అనేది. బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెంసేపు దాకా వాళ్ళు కొంచెంసేపు వెయిట్ చేశారు, దాని తర్వాత దే క్రాక్ డౌన్ హార్డ్. అది డిస్ప్యూట్ లేదు దాంట్లో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర డెమోక్రసీ చాలా ఎక్కువైపోయింది సాయి గారు. ఒకసారి నాకు అనిపిస్తుంది డెమోక్రసీ చాలా ఎక్కువైతే కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఇది ఎవరో చెప్తున్నారు వీళ్ళని, మోదీ గవర్నమెంట్ వీళ్ళ అగేన్స్ట్ ట్రీజన్ కేసులు వేస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏడుస్తారు, మా మీద అంటే ట్రీజన్ వేశారు, మేమేమైనా చెప్పామా, మేము అట్లా చెప్పలేదు, మీడియా మా స్టేట్మెంట్ ట్విస్ట్ చేశారు. భారతదేశంలో మీరు రెజ్యూమ్ చేంజ్ మీరు ప్లాన్ చేస్తే డెఫినెట్గా దేర్ విల్ బీ అన్ ఆపోజిషన్ టు ఇట్. అది ఎందుకంటే మన దేశంలో ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది సాయి గారు. మీరు శ్రీలంక చూడండి, బంగ్లాదేశ్ చూడండి, అది కాకుండా నేపాల్ చూడండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర బేసిక్ సిస్టమ్స్ లేవు.
మనందరు నేపాలీ ఆర్మీ అంటే ఎంత పెద్ద ఆర్మీ సాయి గారు, చాలా చిన్నది. చాలా వాళ్ళ చిన్నది. ట్రైనింగ్ అంతా మన దగ్గర జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వాళ్ళ ఆర్మీ చీఫ్ రాగానే ఆయన ఢిల్లీకి వస్తారు ఫస్ట్ రాగానే. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా భూటాన్లో ఇట్లాంటి గొడవలు ఎప్పుడైనా విన్నారా సాయి గారు? భూటాన్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ అదే రీజన్ ఉంది కదా. భూటాన్లో ఎందుకు రావట్లేదు సాయి గారు? బికాస్ భూటనీస్ గవర్నమెంట్ వాళ్ళు లోకల్ ఎంప్లాయ్మెంట్ చాలా మంచిగా డీల్ చేసుకున్నారు. మీరు భూటాన్కి వెళ్తే చూస్తారు మీరు జాములు కానీ స్క్వాష్లు, ఎందుకంటే అక్కడ మీరు పటాన్ చెరువు జీడిమెట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టలేము మనం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇబ్బడిముబ్బడిగా టూరిస్టులు కూడా వెళ్ళడానికి వీల్లేదంట కదా. కరెక్ట్. వాళ్ళు అమౌంట్ ఎక్కువ చేస్తున్నారు. కదా. కరెక్ట్ సాయి గారు. నేను 1983లో 84లో నేను భూటాన్కి వెళ్ళాను. ఆ టైంలో భూటాన్లోకి వెళ్ళడానికే 3 రోజులు పట్టింది నాకు ఇక్కడి నుంచి. అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాను, అక్కడ ఒక హోటల్లో పనిచేయడానికి వెళ్ళాను. వెల్కమ్ గ్రూప్ అని చెప్పి ఐటీసీ వాళ్ళు. నా ఇంటర్న్షిప్ ఉండే అప్పుడు, నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ కంట్రీ, చాలా మంచి కంట్రీ. కానీ అక్కడ ఏంటంటే మెయిన్గా ఒక యునైటింగ్ ఫ్యాక్టర్ సాయి గారు, అది నేపాల్ కేసులో కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రాజుతోనే వాళ్ళ కింగ్ వాళ్ళతోని చాలా పెద్ద లాయల్టీ ఉంది వాళ్ళకి. నేపాల్లో రాయల్ ఫ్యామిలీని కొట్టిన తర్వాత మీరు చూడండి సాయి గారు, మొత్తం అందరు కంప్లీట్ ఫ్యామిలీని చంపేసిన తర్వాత ఈ గొడవలంతా మొదలైంది. గొడవ అంటే వైలెన్స్ కాదు నేను చెప్పేది, ఒక టర్మాయిల్, ఒక యునైటింగ్ ఫ్యాక్టర్ వాళ్ళ రాయల్టీ ఉండే. మనం అడగొచ్చు వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు రాజులు అంత శాసనం అంతా పోయింది, ఇప్పుడు డెమోక్రసీ వచ్చింది. బ్రిటన్లో రాజులు లేరా సాయి గారు? స్వీడన్లో లేరా? ఫిన్లాండ్లో లేరా? ఎక్కడ లేదని చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళ దగ్గర ఓల్డ్ విస్టేజ్ ఉన్నారు, కానీ వాళ్ళకి పవర్స్ ఉండదు. కింగ్ చార్ల్స్కి ఏంటి పవర్ ఉంది? ఏం లేదు. ఒక నైట్వుడ్ కావాలంటే ఇస్తారు అంతేగాని అది కూడా గవర్నమెంట్ రికమెండ్ చేస్తారు. కానీ ఆయనకు ఒక ప్రధానమంత్రి పవర్ ఏం లేదు అక్కడ. కానీ యునైటింగ్ ఫ్యాక్టర్, ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ వాళ్ళకి, ఒక టూరిస్ట్ వాల్యూ వాళ్ళకి అది. సో మన అందరూ అడగొచ్చు, రేపు నేపాల్లో రాయల్ ఫ్యామిలీ తిరిగి వస్తుందంటే మనకు గుర్తు సాయి గారు 6-8 నెలల ముందు పెద్ద అక్కడ ఊరేగింపు జరిగింది. అక్కడ ప్రొసెషన్ తీశారు, చాలా మటుకు గొడవ జరిగింది. కట్మండు కానీ పక్కన ఏరియాస్లో అంతా వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే మా మొనార్కీని రిటర్న్ తీసుకురండి అని చెప్పారు. అంతమంది ఎక్కువ మంది లేరు వాళ్ళ ఫ్యామిలీలో, మోస్ట్ ఆఫ్ దెమ్ చంపేశారు. అదే ఆ బ్లడ్ బాత్లో చాలా మంది చనిపోయారు. కానీ ఉన్న వాళ్ళైనా వాళ్ళు తీసుకురమ్మని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్ట్, ఆ రాయల్ ఫ్యామిలీతో నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది వాళ్ళకి. మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, ఈవెన్ ఆయన వాళ్ళ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయినప్పుడు కూడా భారతదేశం నుంచి పూజారులు తీసుకెళ్లారు సెరమనీ చేయడానికి. అక్కడ థాయిలాండ్లో అక్కడ రాజు చనిపోతే, లేకుండా రాజుది ఇప్పుడు కొరోనేషన్ చేశారు ఒక 2 సంవత్సరాల ముందు, చేసినప్పుడు భారతదేశం నుంచి పూజారులు తీసుకెళ్లారు. సీ ద ఎమోషనల్ కనెక్ట్, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అనుకుంటాం నేపాల్ ఎక్కడ ఉంది, ఏముంది మనకి అక్కడ, ఏముంది చూడడానికి, పశుపతినాథ్ టెంపుల్ కదా, ఇంకేమైనా ట్రెక్కింగ్ చేసుకుందాం కదా అని. అది కాదు, మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మన ఆపోజిషన్ లీడర్స్ అది ఇది చెప్పుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళకి అర్థం చేసుకోవాలి మన దగ్గర ఒక ప్రాసెస్ ఉంది. మీరు చిన్న గొడవ చేస్తే రోడ్డు మీద పోలీసు వాడు కొడతాడు, నెక్స్ట్ గొడవ ఎక్కువ అయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు వచ్చేస్తారు, దాని ఎక్కువ అయితే సిఆర్పిఎఫ్ వచ్చేస్తారు, దానికి ఎక్కువ అయితే కర్ఫ్యూ పెట్టి ఆర్మీని పిలుస్తారు. అక్కడ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ లేవు అక్కడ. ఎందుకంటే ఆర్మీ ఇట్ సెల్ఫ్ ఇస్ పొలిటికలైజ్డ్ ఇక్కడ బంగ్లాదేశ్, కానీ ఇట్ ఇస్ నాట్ ట్రూ ఇన్ నేపాల్. ఎందుకంటే నేపాల్ ఆర్మీ చాలా చిన్న ఆర్మీ. అండ్ శ్రీలంకలో ఆర్మీ వాళ్ళు పాలిటిక్స్ ఉన్నారు లేరంటే ఎస్ అండ్ నో అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఎల్టీటీ టైంలో వాళ్ళు చాలా మటుకు పాలిటిక్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. దాని తర్వాత నౌ దే గాన్ బ్యాక్ టు ద బ్యారెక్స్. ఓవరాల్ గా మనం చూస్తే ఈ ఆపోజిషన్ వాడి స్టేట్మెంట్ ఏంటంటే మోదీ గారికి ఇది జరగవచ్చు, మోదీ గారికి ఇది చేయొచ్చు. మోదీ గారిని వీళ్ళు గుర్తుపట్టుకోవాలి, ఇండియాస్ ఒరిజినల్ డిక్టేటర్ వాజ్ ఇందిరాగాంధీ. ఇక్కడున్న ప్రజలు ఆమెను కూడా తెరిమి కొట్టారు, కానీ డెమోక్రటిక్ వేలో ఆమెని గద్దె నుంచి దింపారు. షీ లాస్ట్ అన్ ఎలక్షన్, అది మనం మర్చిపోకూడదు. అరెగెన్స్ వస్తే, మీకు దమ్ముంటే, ఇదే నేను చెప్పాలనుకోండి, ఈ చెప్పిన ఈ పెద్ద పెద్ద మాటలు అంటారు చూడండి వీళ్ళందరూ, మీకు అది ఇంది ఓట్ చోరీ అది అని చెప్తారు. అండ్ దట్ ఇన్ఫాక్ట్ టుడే హైకోర్టు జడ్జ్మెంట్ మీరు వినుంటారు, మద్రాస్ హైకోర్టు ₹1,00,000 ఫైన్ కూడా వేశాడు వాడు వచ్చి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పినప్పుడు. సో ఎనీవే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మన దేశంలో జరగదు సాయి గారు. ఎందుకంటే ఒక అంశం సార్ మీరు చెప్పండి. అంటే బేసికల్లీ మనం గమనిస్తూ ఉంటే ఇదివరకు మీకు కూడా గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి, హోస్నీ ముబారక్ లేకపోతే గడాఫీ ఇట్లాంటి వాళ్ళ వ్యతిరేకంగా కూడా ఇట్లాంటి ఉద్యమాలే వచ్చాయి. ఈవెన్ ఇరాన్ రెవల్యూషన్ ఇవన్నీ చూసాం మనము. అంటే నేను చూడలేదు అనుకోండి, బట్ వింటాము, చదివాము దాని గురించి. బట్ ఇరాన్ రెవల్యూషన్, ఆ తర్వాత మొన్న గడాఫీ అండ్ హోస్నీ ముబారక్ ఇట్లాంటి వాళ్ళని దించేసే క్రమంలో మేజర్ గా వినిపించింది సోషల్ మీడియా ఉద్యమం అని అన్నారు. అప్పుడప్పుడే సోషల్ మీడియా పిక్ అవుతోంది నిజానికి. అప్పుడప్పుడే ఫేస్బుక్ ఇట్లాంటివి వస్తున్నాయి, ఆర్కుట్ ఇట్లాంటివి వచ్చాయి నిజానికి ఆ టైంలో. ఆ టైంలో సోషల్ మీడియా ఉద్యమం అన్నారు.
ఆ తర్వాత అట్లాంటి రెజ్యూమ్ చేంజ్ కొన్ని ప్లేసెస్ లో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ జెన్జీ అంటున్నారు. అంటే నాకు ఎందుకో ఒక కొత్త తరపు ఆలోచనల్ని నిజంగా ముందుకు తీసుకొస్తున్నారా? ఇది కేవలం ఒక పైకి జెన్జీ అంటున్నారా? వెనకాల చేయాల్సిన వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవడం కోసం చేస్తున్నారా? ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కి చేసినందుకే అక్కడ పెద్ద కరువు వచ్చింది శ్రీలంకలో, అందుకే ఆయన పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, క్షామ పరిస్థితులు వచ్చాయని కూడా ఒక వర్షన్ వినిపించింది మీకు గుర్తుంటే. కరెక్ట్ సాయి గారు. సోషల్ మీడియా ఉద్యమం అప్పుడు, ఇప్పుడు జెన్జీ అంటున్నారు. ఇస్ దర్ ఎనీ ఇంకేమైనా దీని ఎట్లా అర్థం చేసుకోవచ్చాను? జెన్జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఓకే, చాలా క్లియర్. ఇప్పుడున్న జనరేషన్ చూడండి, మా కూతురు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా, వాళ్ళకి పాలిటిక్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ థింగ్ దే సే ఇస్ దిస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్ కరప్ట్. జనరల్ స్టేట్మెంట్ ఫస్ట్. ఓటేయరా అంటే ఓటేయడానికి వెళ్ళరు, ఎందుకు అందరు దొంగలే అంటారు. ఇది వాళ్ళ లాజిక్. వాళ్ళ భారతదేశంలో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చాలా సినికల్ అన్నమాట. ఏదో ఎలక్షన్ రోజు కొన్ని ఫోటో ఆపర్చునిటీస్ కోసం కొంతమంది ఐడి కార్డు నిలబడి ప్రెస్ వాళ్ళు వచ్చినట్టు ఫోటో తీసుకుంటారు, కానీ జనరలీ దే ఆర్ వెరీ స్కెప్టికల్. మన దగ్గర పాలిటిక్స్ లో దిగిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఇంకే ప్రొఫెషన్ రాకపోతే పాలిటిక్స్ లో దిగారనమాట యంగ్స్టర్స్. అందరిని అంటారు, కానీ 90%, 80% to 90% లైక్ దట్. ఎస్పెషల్లీ నేను వచ్చే స్టేట్ నుంచి అదే పాలిటీ. అక్కడ ఖద్దరేసుకొని ఒక ముండు కట్టి పొద్దున్న దిగితే వాడు దట్ ఈస్ ఓన్లీ ఆక్యుపేషన్ హీ నోస్. మిగతా దాంట్లో నాలాంటి రెగ్యులర్ వర్క్ ఏం చేయరు సాయి గారు. సో ఇది నేను చెప్పాల్సి సింపుల్ స్టోరీ సాయి గారు. వీళ్ళు ఆపోజిషన్ వాళ్ళు సంజయ్ రావుట్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పిన ఈ లాజిక్ ఎప్పుడు భారతదేశంలో నడవదు. ఎందుకంటే మన మిలిటరీ ఈజ్ నాన్ పొలిటికల్. ఇవాళ దాకా మన మిలిటరీ ఒక్క దాంట్లో కూడా దే విల్ నెవర్ గాట్ ఇన్వాల్వ్. ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో చిన్నదొక ఘర్షణ జరిగింది, కానీ ఆఫ్టర్ దట్ నెవర్. మీకు గుర్తుంటుంది, శేఖర్ గుప్తా ఒక పెద్ద స్టోరీ రాశారు ఒకసారి. మీరట్ నుంచి కొన్ని వెహికల్స్ వస్తున్నప్పుడు ఢిల్లీ వైపు, జనరల్ వీకే సింగ్ టైంలో హీ వాజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఢిల్లీలో కూ జరగబోతుంది అని చెప్పేసి. అది జరగదు మన దాంట్లో కల్చర్ లేదు. వీఆర్ నాట్ పాకిస్తాన్. చూడు, పాకిస్తాన్ డెమోక్రసీ ఇంకోటి, అది ఇంకో జోక్. అది శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ పక్కన పెడితే పాకిస్తాన్ లో ఎలక్షన్ కలిసినాడు, జైల్లో ఉన్నాడు, ఓడిపోయినాడు, ప్రధానమంత్రిగా ఉన్నారు. అది పాకిస్తాన్ లో జరిగే పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ లో రెండే పని చేస్తుంది, అల్లా అండ్ ఆర్మీ. వీళ్ళిద్దరితో వీళ్ళు ఏం చేయలేరు పాకిస్తాన్. దే కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ అక్కడ ఆర్మీనే. మీరు యాయా ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా చూడండి, ఆర్మీ వీళ్ళు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? అసీం మునీర్ నడిపిస్తున్నారు. ట్రంప్ కలవాలంటే అసీం మునీర్ని పిలుస్తున్నాడు, షబాజ్ షరీఫ్ అసలు పట్టించుకోవట్లేదు. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్. మన లక్ అంటే మన లక్ అనొచ్చా, లేకుంటే మనకి స్ట్రోక్ ఆఫ్ ఫార్చ్యూన్ అనొచ్చా, కానీ మనకి చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు ఇదే పరిస్థితిలో ఉంటే వీఆర్ లక్కీ వన్ వే దట్ మన డెమోక్రసీ ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.